కష్టం వస్తే చేతులు జోడించి దైవ సన్నిధిలో దేవుని ముందు నిలబడతాం. సమస్య వస్తే నాలాంటి స్వాముల చెంతకు చేరుతారు. నిజమే స్వామి, మా జ్యోతమ్మకే కనిపెట్టలేని కష్టం వచ్చింది. తెలుసుకోలేని సమస్య వచ్చింది. ఆ సిక్కుముళ్ళిప్పి మీరే మా అమ్మాయికి ఓ దారి చూపించాలి. జీవితం సుడిగుండాలమయం, భవిష్యత్తు సాలెగూడుల గందరగోళం. తలరాత ప్రశ్నార్థకం, గతం తేల్చుకోలేని మాయాజాలం. దేని గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు స్వామి? మీరు దేని గురించైతే వచ్చారో దాని గురించే చెప్తున్నాను. మీ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఎవరికో పుట్టిన పిల్ల పరాయి పెంపకంలో పెరిగింది. తాను అనుకున్నది అవుతుందో లేదో అని తికమక పడుతోంది. సమాధానం దొరకని ప్రశ్నల వల్ల నా జీవితం ఎందుకిలా అవుతుందని సతమతమవుతోంది. జరిగిన సంఘటనలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతోంది. అన్నీ నిజమే స్వామి. తన కన్నవాళ్ళు ఎవరో వేరే ఉన్నారని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళని ఎలాగైనా కలుసుకోవాలని మా జ్యోతమ్మ తెగ ఆరాటపడుతోంది. పరిష్కారం చెప్తారని మీ దగ్గరికి వచ్చాం స్వామి. నీ గూటికి చేరే సమయం ఆసన్నమైంది. అంటే ఏంటి స్వామి? పెళ్ళాయక భర్తతో ఉంటుందనా? కన్నవాళ్ల దగ్గరికి వెళ్ళిపోతుందనా? మాకైతే మా బిడ్డ దూరం కాదు కదా స్వామి. నా భక్తి నా నోట పలికించే పరిమితి వరకే నేను చెప్పగలను. దైవం నాకు శాసించిన పరిధిని నేను దాటకూడదు. నువ్వు అడిగిన దానికి కాలమే నీకు సమాధానం చెప్తుంది. నా చెల్లి నాకు దొరుకుతుందా స్వామి? నీ చెల్లెలు నీకు దొరుకుతుంది. కానీ విలువైనదేది అంత సునాయాసంగా చేతికి చిక్కదు. బిడ్డ ప్రసవం జరగాలంటే తల్లి 9 నెలలు గర్భం మోయాలి. కడుపు నింపే పంట చేతికి అందాలి అంటే కొన్ని నెలలు నిద్రాహారాలు మాని కాపు కాయాలి. కోరుకున్న ఫలం అందుకోవాలి అంటే కష్టం తప్పదు.
నా చెల్లెలు నాకు దక్కాలంటే నేనేం చేయాలి స్వామి? త్యాగం చేయాలి. చేస్తాను స్వామి, చెప్పండి. మనిషి చేసే తప్పు ఆవేశంలో తప్పటడుగు వేయడమే. జీవితకాలపు సంతోషాన్ని వదిలేసి క్షణికమైన దానికి విలువ ఇవ్వటమే. తొందరపడి మాట విడువకు బాలిక. నువ్వు త్యాగం చేయాల్సింది నీ నుదిటి రాతలో నీకు రాసిన గొప్ప వరం. మాటిచ్చావో వెనక్కి తీసుకోలేవు. అది నీకు శాపంగా మారే అవకాశం ఉంది. ఆలోచించుకో. జ్యోతమ్మా, తొందరపడక. స్వామి మాట అన్నారంటే దేవుడు ఆజ్ఞ కిందే లెక్క. అవును జ్యోతమ్మా, ఇప్పుడు ఆవేశపడితే జీవితాంతం పశ్చాత్తాపడతావేమో. నువ్వేం కంగారు పడకు. అలాంటిదేం లేదమ్మా. నా తల్లి చెల్లి కోసం ఎలాంటి త్యాగాన్ని చేయటానికైనా నేను సిద్ధమే. మళ్ళీ చెప్తున్నాను బాలిక, వాస్తవం తెలియనప్పుడు వజ్రాన్ని కూడా రాయిలానే భావిస్తాం, విసిరేసుకుంటాం. తరువాత అది విలువైన వజ్రమని తెలిస్తే బాధపడతాం. ఒక్కసారి పోయిందో ఇక ఎప్పటికీ తిరిగి రాదు. స్వామి, మీరు అలా అంటుంటే మాకే భయంగా ఉంది. ఏ మంచైనా ఏ చెడైనా మనం ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. తెలివిగల నిర్ణయం ఆనంద తాండవం చేయిస్తుంది. మూర్ఖత్వపు ఆలోచన కన్నీళ్ల ప్రవాహానికి పునాదులు వేస్తుంది. ఇప్పుడు ఆవేశపడితే జీవితాంతం బాధపడతావు. నా చెల్లి కోసం, కన్న తల్లి కోసం అది ఎంత బాధైనా భరిస్తాను. సరే,